యంగిరు తేజ సజ్జ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఈ రికార్డు ద్వారా ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత స్థానంలో నిలిచాడు. అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు కూడా వెనుకబడ్డారు. హనుమాన్ తర్వాత విడుదలైన మిరాయ్ సినిమా కూడా విదేశాల్లో $2.5 మిలియన్ రాబట్టింది. ప్రభాస్ సినిమాలు సలార్, కల్కి, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు RRR, దేవర విదేశాల్లో ఈ మార్క్ సాధించాయి. తిరిగి ఈ మార్క్ అందుకున్న మూడో హీరోగా తేజ నిలిచారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెందిన నాయకులు, కార్యకర్తలు కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పటి పాండురంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అందుగుల సత్యనారాయణ ఆధ్వర్యంలో కవిత సమక్షంలో మళ్లీదశ తెలంగాణ ఉద్యమకారులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బంజారా హిల్స్ లోని పార్టీ కార్యాలయంలో బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బొల్లారం వెంకటరామరెడ్డి, బీఆర్ఎస్ నాయకురాలు వేద భవానీ, కందుకూరు మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు సభావట్ గణేష్ నాయక్, మాజీ ఎంపీటీసీ హెచ్ ఉండల బాబురావు, యూత్ వింగ్ మాజీ మీడియా కోఆర్డినేటర్ శివరామకృష్ణారెడ్డి పాటు సుమారు 200 మందికి పైగా జాగృతి తీర్థం పుచ్చుకున్నారు. వారికి జాగృతి అధ్యక్షురాలు కవిత బంజారా హిల్స్ లోని జాగృతి కార్యాలయంలో గులాబీ కండువ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాగృతి బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల వలె పనిచేయాలని సూచించారు. కప్పటి పాండురంగారెడ్డి, సత్యనారాయణ, వెంకటరామరెడ్డిలు తదితరులు మాట్లాడుతూ మలిదశోద్యమంలో తెలంగాణ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తామని గుర్తు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఏ ఆదేశాలిచ్చినా సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు నవీన్ చారి, అర్చన, సేనాపతి, కోళ్ల శ్రీనివాస్, కంచర శివారెడ్డి, సంపత్ కుమార్, రవీందర్ ముదిరాజ్, భూషణ్ గౌడ్, జంగయ్య గౌడ్, కిరణ్ కుమార్, యాదగిరి శ్రీనివాస్, నవీన్ గౌడ్, ఆమ్రీన్, సుల్తానియా, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలతో తమ విశ్వసనీయ కప్పటి పాండురంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్.